కులగణన చేపట్టాలని తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మెదక్ జిల్లా బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన హలో బీసీ చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. ఢిల్లీలో జరుగుతున్న ధర్నా కార్యక్రమాన్ని బీసీ కులస్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఆమోదం చెందడంతో కేంద్ర ప్రభుత్వంలో కూడా పార్లమెంటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అట్లనే దేశం మొత్తం కూడా బీసీ కులగణన చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ పోరయాత్ర ప్రారంభించడం జరిగింది. అది జంతర్ మంతర్ దగ్గర ఏప్రిల్ 2 నాడు కార్యక్రమం ఉన్నది కాబట్టి విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ ప్రవేశపెట్టి తెలంగాణ అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీకి పంపిన సందర్భంలో మరి ఆ రిజర్వేషన్లను వెంటనే తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఇచ్చినటువంటి తీర్మానంలో పార్లమెంటులో పెట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ నాయకులకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఒక్కరోజు ఏప్రిల్ 2న జంతర్ మంతర్ వద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మాకు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ తో వెళ్తున్నందుకు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల బీసీ నాయకులందరూ కదిలి రావాలని చెప్పేసి మెదక్ జిల్లా బీసీ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.